తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పెద్దలు బత్తి వెంకటయ్య గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ శాసనమండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారికి, గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు మా ట్రస్ట్ మా మిత్రులు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సోమేశ్వర్ రెడ్డి గారికి, పట్టణ అధ్యక్షులు నరేష్ గారికి, రాజు గారికి, ట్రస్ట్ మా రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్ గారికి, రమేష్ రావు గారికి, రాఘవేంద్ర రెడ్డి గారికి, వేదిక మీదున్న కళాశాలల యాజమాన్యాలు, ప్రియమైన ఉపాధ్యాయులు అందరికీ ఈ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. జనరల్గా ఉపాధ్యాయ దినోత్సవం అంటే ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే చేయడం, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే గుర్తించి వాళ్ళకు మాత్రమే అవార్డులు ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాతీయ స్థాయి అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు, జిల్లా స్థాయి అవార్డులు ప్రభుత్వం వారిని చేయడం మనందరూ కూడా చూస్తూ ఉంటారు. కానీ విద్య అనేది నిజంగా చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సగం గవర్నమెంట్ ఉంటే సగం ప్రైవేట్లో ఉంది. మరి ఇక్కడ చదువు చెప్పేది ఉపాధ్యాయులే, ఇక్కడ కూడా చదువు చెప్పేది ఉపాధ్యాయులే. కానీ ఈ ఉపాధ్యాయులకు గురు పూజోత్సవం సందర్భంగా మాకు గుర్తింపు లేదు అనేటువంటి భావన ఉండేది. అప్పట్లో మీ ట్రస్ట్ మా మిత్రులు నా దృష్టికి తెస్తే ఆ రోజు నేను రాష్ట్ర మంత్రిగా ఉంటూ సిద్దిపేటలో ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమాన్ని మనం ప్రారంభించాం. ఒక మంచి సాంప్రదాయాన్ని మన సిద్దిపేటలో మనం తెచ్చుకున్నాం. ప్రతి ఏటా కూడా అద్భుతంగా ఎంతో చక్కగా విద్యా బోధనలు చేసి మరి గొప్ప విద్యార్థులను సమాజానికి అందించేటువంటి మిమ్మల్ని కూడా సన్మానించుకోవడం ఇది మా బాధ్యతగా మేము భావిస్తూ వచ్చాం. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజంగా ఈరోజు దేశభక్తి సింగ్ చాలా వివరంగా చెప్పాడు, నేను అందులో పోను. సమాజ భవిష్యత్తు మీ మీదే ఆధారపడుతుంది. రేపటి సమాజం అద్భుతంగా ఉండాలి, రేపటి సమాజం బాధ్యతాయుతమైనటువంటి పౌరులను అందించాలి అంటే అది ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఎంత ముఖ్యమో ఉపాధ్యాయులు కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన దేశం చుట్టూ నేపాల్లో ఏం జరిగిందో, పక్కన శ్రీలంకలో ఏం జరిగిందో, బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూస్తూ వచ్చాం. రేపు భారతదేశంలో అలాంటి పరిస్థితులు రావద్దు అంటే మనం మన పిల్లలకు జ్ఞాన సముపార్జనే కాదు, సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం విద్య నేర్పడమే కాదు, ఆ పిల్లలకు సామాజిక నైతిక బాధ్యతల్ని కూడా చిన్ననాటి నుంచే వాళ్ళలో పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీ మీద ఉంది. ఈరోజు సమాజంలో మేము చూస్తూ ఉన్నాం, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగిపోయినాయి, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు, ఆన్లైన్ గేమ్లకు బానిసలు అవుతా ఉన్నారు. బాగా చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ కానిస్టేబుల్, వాళ్ళు కూడా ఆన్లైన్ గేమ్లు ఆడితే వాళ్ళు కూడా బానిసలు అయిపోతే మరి ఏం కావాలి సమాజం? ఆ కుటుంబం పరిస్థితి ఏంది? ఆ భార్య పిల్లల పరిస్థితి ఏంది? మత్తుకు బానిస అయిపోయి ఆ భర్త ఆ పిల్లల్ని పట్టించుకోడు, ఆ భార్యను పట్టించుకోకపోతే ఆ కుటుంబం పడే ఆవేదన ఎంత, ఆ సమాజంలో ఎంత బాధ ఉంటుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం అంటే పిల్లలకు ఇప్పటి నుంచి మనం నేర్పాల్సినటువంటి అవసరం ఉంది. బాబు, విద్య అనేది కేవలం ఉద్యోగం కోసమే కాదు, ఉన్నతమైన విలువలతో రేపటి గొప్ప సమాజ నిర్మాణం కోసం విద్య అవసరం, విద్య దోహదపడుతుంది అనేటువంటిది కూడా నేర్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ తల్లిదండ్రుల్ని చూడని పిల్లల్ని చూస్తున్నాం, సమాజం పట్ల బాధ్యత లేని పిల్లల్ని కొంతమందిని చూస్తున్నాం. రేపు అలాంటి సమాజం ఉండకూడదు. ఇవాళ మనం ర్యాంకులు మార్కులు ఎలాగో అవసరం జీవితంలో, కానీ మార్కులు ర్యాంకులు ఎంత ముఖ్యమో అంతకంటే కూడా నైతిక సామాజిక బాధ్యత కలిగిన పౌరులు అంతకంటే ముఖ్యం. దానిపైన మనం ఫోకస్ చేయాలి.
రెండు విషయాలు నేను మీ దృష్టికి తేవాలనుకుంటా ఉన్నాను. ఒకటి నైతిక సామాజిక బాధ్యత, రెండు ఆరోగ్యం. ఎంతసేపు మనము పిల్లల్ని తరగతి గదుల్లో కూర్చోబెట్టి మార్కులు ర్యాంకులు తేవడమే కాదు, శారీరక దారుఢ్యం కూడా చాలా ముఖ్యం. పిల్లలు గేమ్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. నేను ఎక్కడో ఒక పేపర్లో చదువుతున్నాను, 10 సంవత్సరాల బాలుడికి హార్ట్ అటాక్, కార్డియక్ అరెస్ట్ వచ్చింది.